మార్కెట్ ఇంప్రూవ్ అవ్వబోతూ మళ్ళీ జారింది. అంటే స్లిప్పరీ పాత్లో ఉంది మార్కెట్. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ కూడా మార్కెట్ ఇంకా తగ్గిపోతుంది అని అనుకోవద్దు. అట్లాంటి సిగ్నల్స్ ఇప్పటికీ కూడా లేవు. 11,500 కంటే దిగువకు వస్తే మార్కెట్ చూసారా, 11,500 కంటే దిగువకు వస్తే మార్కెట్ అప్పటి నుంచి ఆలోచించాలి కొంచెం. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అప్పటి వరకు మార్కెట్ ఏదో తగ్గిపోతుంది అని అనుకోవద్దు. అయితే 11,500కి దిగువకు వస్తే 11,300 లేదా 11,100, 11,050, 11,300 ఆ రేంజ్లోని బయింగ్ ఆపర్చునిటీ మళ్ళీ వస్తుంది. బట్ ఈలోగా ఎలక్షన్స్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మార్కెట్లో మాత్రం కొంచెం సెల్లింగ్ వచ్చింది. బట్ మార్కెట్లో కరెక్షను మొదలైంది అని చెప్పడానికి మాత్రం దాఖలాలు లేవు. వీక్గా ఉందంటే కొంచెం అది అర్థం చేసుకోండి. తర్వాత ఈ సెటిల్మెంటు బుల్స్ ఏంటంటే కొంచెం పట్టు సడలించారు. అయితే ఈ సెటిల్మెంట్లో చూసారా, ఈ సెటిల్మెంట్లో జర్నీ 12,000 పోస్ట్పోన్డ్, 12,000కి ఇండెక్స్ వెళ్ళే కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా పడింది. ఎందుకని? రేపు ఎల్లుండి రెండే రోజులు ఉన్నాయి. ఈ నెలలో సెలవులు కూడా వచ్చాయి కదా 2-3. మీకు రేపు ఎల్లుండి 2 రోజుల్లో 11,600 నుంచి 12,000కి వెళ్ళిపోవటం ప్రాక్టికబుల్ కాదు. అంటే మీకు 2 బాల్స్ ఉన్నాయండి, 10 రన్లు కొట్టాలి అంటే ఇంపాసిబుల్ కాదు, కానీ అంత ఈజీ కాదు కదా. ఒక 6 ఒక 4 ఉండాలి. 2 4లు కొట్టినా పని జరగదు. ప్రిఫరబుల్లీ లేకపోతే అంత ఈజీ కాదు. అందువల్ల ఏంటంటే ఛాన్సెస్ దాదాపు లేనట్టే లెక్క. 12,000 ప్రస్తుతానికి వీళ్ళు వదిలేశారు, పోస్ట్పోన్ చేశారు. 12,000కి వెళ్ళదు ఇంకా ఈ సెటిల్మెంట్లో. అయితే నెక్స్ట్ సెటిల్మెంట్ చూడాలి, అది మనకు తెలియదు ఎలా ఉంటుందో, దాని గురించి వరీ లేదు. అయితే మనం చూడవలసింది ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడెక్కడ వస్తున్నది అని చూడటం, చూసి కరెక్షన్ వచ్చినప్పుడు ధైర్యంగా కొంచెం కొనేయటం వదిలేయటం. కరెక్షన్ వచ్చినప్పుడే కొద్ది రీజనబుల్ కరెక్షన్ వచ్చింది అనుకుంటా. అంతేగాని ఏదో 1% 2% తగ్గితే ఇక చాలు, ఇక ఇప్పుడు కొనేస్తాను మళ్ళీ పెరిగిపోద్దేమో, మళ్ళీ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత అందకుండా వెళ్ళిపోతుందేమో అని కొంతమంది అలా అనుకుంటున్నారు కదా. చూడండి, జాగ్రత్తగా వినండి. మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు అంతగా కనిపించడంలా. అంటే లాస్ట్ టైం ఎలక్షన్ లాగా బంపర్ రిజల్ట్ బీజేపీకి వస్తుందా, అట్లాంటి ఛాన్సెస్ కనిపించడం లేదు. ఒకవేళ కొంచెం రీజనబుల్లీ గుడ్ రిజల్ట్ వచ్చి హంగ్ పార్లమెంట్ కాకుండా నార్మల్గా ఉన్నా కూడా ఆ బేసిస్ మీద ఇంకొక 1000 పాయింట్లో 2,000 పాయింట్లో పైకి వెళ్ళిపోద్దని కూడా అనుకోవద్దు. కొంచెం పెరగవచ్చు, ఇంప్రూవ్ అవ్వచ్చు, లేకపోతే అక్కడి నుంచి కరెక్షన్ కూడా రావచ్చు. లేదు హంగ్ పార్లమెంట్ వచ్చింది, ఏమో అప్పుడున్న కండిషన్ బట్టి చూడాలి. హంగ్ పార్లమెంట్ని అయినా పర్లేదులే అని యాక్సెప్ట్ చేస్తే నార్మల్గా ఉంటుంది, లేకపోతే అక్కడ పడేయచ్చు. బట్ ఎలక్షన్ ఈజ్ ఎ బిగ్ ఈవెంట్. ఇంకా 4 రోజులు టైం ఉంది, అది వేరే సంగతి. అందుకని ఈ 4 రోజుల్లోగా ఏంటి అంటే ఈ సెటిల్మెంట్ అయిపోతున్నది 25వ తారీఖు. 25వ తారీఖు అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ 4 రోజులు టైం ఉంది. ఈలోగా మార్కెట్లో పెద్దగా తగ్గటం కానీ పెద్దగా పెరగడం కానీ ఉండకపోవచ్చేమో. ఒకవేళ తగ్గినా 11,300 అట్లా వచ్చినా కూడా అక్కడి నుంచి మళ్ళీ అక్కడక్కడే మూవ్ అవుతూ ఉండొచ్చు. అంటే స్టీప్గా పడిపోతుందని అనటానికి దాఖలాలు ఇవాళ వరకు లేవు. రేపు ఒకవేళ తగ్గినా కూడా మనం చెప్పలేము, ఇంకేముంది 11,000కి వచ్చేస్తుందని కొంతమంది అట్లా తీసుకోవద్దు. అట్లా అనుకుని మనం చేయకూడదు, వెయిట్ అండ్ వాచే. బట్ ఏంటంటే మార్కెట్కి ఎక్కువ స్కోప్ ఏంటంటే అక్కడక్కడే మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈలోగా రిజల్ట్స్ వస్తున్నాయి. రిజల్ట్స్ ఇప్పటివరకు సో ఫార్ సో గుడ్, బ్యాడ్ రిజల్ట్స్ ఏం రాలేదు, మిక్స్డ్గా ఉంటాయి. ఈసారి రిజల్ట్స్ కూడా ఎక్కడో చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయితే ఇప్పుడు ఆ మధ్యన ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు కదా, 2 times తగ్గించారు కదా, ఇంప్రూవ్మెంట్ రావాలి. నెక్స్ట్ ఈ క్వార్టర్ కంటే బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊరికే గెస్ చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను. అట్లా
రిజల్ట్స్లో బెటర్మెంట్ కనిపించినప్పుడు మాత్రమే మార్కెట్ పైపైకి చక్కగా కాన్స్టెంట్గా వెళుతుంది. అంతే తప్ప కేవలం ఈ ఈవెంట్స్ వల్ల టెంపరీ, ఒకవేళ పెరిగినా కూడా తగ్గుతుంది, తగ్గినా కూడా రికవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మార్కెట్లో కనిపించింది ఏంటంటే క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ అండి చెప్ప పెట్టకుండా ఆకాశానికి అందుకోవడానికి సిద్ధపడుతున్నది. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. అలా కాన్స్టెంట్గా ఇంకొక 4-5 రోజులు 4-5 సార్లు కాన్స్టెంట్గా క్రూడ్ ఆయిల్ పెరగడం జరిగితే దాని ప్రభావం మార్కెట్ మీద పడి అప్పుడు 11,300 11,250 రేంజ్కి రావచ్చు. అంత అదర్వైజ్ ఇది కొంచెం ఒకరోజు కొంచెం అటు ఇటుగా ఉండి లేదా ఒక స్టేజ్కి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ వచ్చిందనుకోండి, క్రూడ్ ఆయిల్ మళ్ళీ తగ్గటం మొదలుపెట్టిందనుకోండి, అప్పుడు దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు. తర్వాత డాలర్ మీద మాత్రం ఎలాంటి ప్రభావం లేదు. డాలర్ మీద పెద్ద ప్రభావం లేదు. డాలర్ ఏమి పెరిగిపోవటం లేదు, రూపాయి ఏమి తగ్గిపోవటం లేదు. అది ఒక గుడ్ న్యూస్. మరి లోకల్ డెవలప్మెంటు, గ్లోబల్ డెవలప్మెంట్స్ అవి ఇవి ఏంటనేది అవి బహుశా అంత పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు. కంపెనీల రిజల్ట్సే మ్యాక్సిమం రిజల్ట్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటి, ఏదైనా కొంచెం ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీల్లో వస్తేనేమో పెంచేస్తారు, ఆ రోజు ర్యాలీ వస్తుంది చిన్నది. ఏదైనా కంపెనీ రిజల్ట్ బాగోపోతే ర్యాలీ మళ్ళీ తగ్గిపోవచ్చు. అట్లా పైకి కిందకి ఇట్లాగా వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏమి రాకపోవచ్చు. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు మనం చూసుకున్నట్లయితే ఈ ఇండెక్స్లో పెద్దగా డిఫరెన్స్ రాకపోవచ్చు. 200-300 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్. అయితే మరి 12,000 జర్నీ సంగతి ఏంటంటే ప్రస్తుతానికి మాత్రం పోస్ట్పోన్ అయిందండి. నెక్స్ట్ సెటిల్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం. ఆయన 12,000కి నెల రోజుల టైం ఉంటుంది కదా, ఈ నెల రోజుల టైంలో 12,000కి వెళుతుందా? వెళ్ళాలంటే 400-500 పాయింట్లు పెద్ద కష్టం కాదు. లేదనుకుంటే 4 నెలలకు కూడా 400 పాయింట్లు క్రాస్ చేయకపోవచ్చు. స్టాక్ మార్కెట్కి ఉన్న స్పెషాలిటీ అది, అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. అయితే మనం ఏంటి కిమ్ కర్తవ్యం అంటే అది కొనమంటారా ఇది కొనమంటారా అంటున్నారు కదా, మీరందరినీ వెయిట్ చేయండి అని చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. తిట్టుకోకండి, తర్వాత మార్కెట్ పెరిగిపోతాయి. అంతేం పెరిగిపోతులేండి. ఎందుకనంటే అసలు మార్కెట్లో ద పర్సన్ హూ ఈజ్ కీపింగ్ మనీ ఈజ్ ద కింగ్. ఎందుకని ఎప్పుడు కూడా డబ్బులు అంటూ ఉండాలి మన దగ్గర. అప్పుడు ఏమవుతుందంటే బార్గెయిన్ ప్రైస్కి తక్కువ ధరలకి ఒక్కో సందర్భంలో మంచి షేర్లు దొరుకుతాయి. బార్గెయిన్ హంటింగ్ అంటాం. ఆ బార్గెయిన్ హంటింగ్ కోసమే కీప్ మనీ అని అంటుంటాను. మరి కొంచెం మార్కెట్ తగ్గితే కరెక్షన్స్ వస్తే అప్పుడు మీరు ట్రై చేయొచ్చు అని చెప్తాను. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. సో ఇన్వెస్ట్మెంట్ గురించి ఎక్కువ ఆలోచించకండి. ప్లీజ్ వాచ్ ద మార్కెట్. మరి మీరు ఎలాగా అంటున్నారు 11,500 దాటిపోయింది. ఎవరో ఒక ఆయన కామెంట్ కూడా చేశాడు కదా, 12,000 అయిపోతుంది అంటున్నారు, 13,000 అయిపోతుంది అనుకుంటా. అయిపోనివ్వండి, 13,000కి వెళ్తే మంచిదే, వెళ్ళనివ్వండి. మనం కొనం అంతే, కూర్చుంటాం. మళ్ళీ 13,000కి వెళ్ళింది అక్కడ ఉంటుందేంటి, మళ్ళీ వస్తుంది కదా కిందకి ఎప్పుడోకప్పుడు, అప్పుడు చూద్దాం. రాకపోయినా మంచిదే. ఆ టైపు యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్కి. అమ్మో పెరిగిపోతుంది, ఇంకా తగ్గదేమో, ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో, ఇప్పుడు కొనకపోతే దొరకదేమో. కొంతమంది అట్లా డిహెచ్ఎఫ్ఎల్ కొన్నారండి. 170 రూపాయలు 110 నుంచి 170కి వెళ్ళేటప్పటికి ఇంకేముంది, అది 300 అయిపోద్ది అని కొన్నారు. ఎందుకండి అలాగా? మళ్ళీ కరెక్షన్ వచ్చిందా 140కి? ఇది ఇంకా టైం పడుతుంది. ఈ 140, 130, 120, తర్వాత 150 అట్లా వెళ్తూ స్టెబిలైజ్ అవుతుంది ఒక స్టేజ్లో. అక్కడి నుంచి మళ్ళీ బయింగ్ వస్తుంది. చూసారా, ఎస్ బ్యాంక్ కూడా లేపేశారు, పెంచేశారు. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ కరెక్షన్ రాలేదా? వస్తుంది. సో కరెక్షన్స్ ఇన్ఎవిటబుల్గా వస్తూ ఉంటాయి. మీరు నిఫ్టీ 50 షేర్లు కొనండి, లేకపోతే ఇంకోటి కొనండి, తప్పదు. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎక్కువ సెల్లింగ్ రావటం లేదు. ఇది గుడ్ న్యూస్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెద్దగా ఇప్పటివరకు అయితే సెల్లింగ్ రావటం లేదు. లార్జ్ క్యాప్ ఎలా ఉన్నా కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మెయింటైన్ అవుతున్నది. ఒక్కోసారి కొంచెం పెరుగుతున్నాయి. అంటే స్టేబుల్గా ఉండటానికి అర్థం ఏంటంటే ఎస్, ఇక్కడ కొంచెం స్కోప్ ఉంది, మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉన్నదే అని అర్థం. దాన్ని బేస్ చేసుకుని మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం రెడీ అవ్వచ్చు. ఎక్కువ టైం పట్టకపోవచ్చు, ఏది ఎక్కువ పెద్ద కరెక్షన్స్ రాకపోవచ్చు. అది ఒక 500 1000 పాయింట్లు వచ్చిందనుకోండి మరీ మంచిది. బిలో 11,000 వస్తే మార్కెట్ మరీ మంచిది, రాకపోయినా మంచిదే. మనం రెండు వైపులా ఓకేగా ఉండాలి. అది బ్యాలెన్స్ అంటే. ఇప్పుడు 12,000కి వెళ్ళిపోతే మంచిదే, మన దగ్గర ఉన్నాయి కొన్ని షేర్లు, చాలా షేర్లు, చూద్దాం ఏదైనా వీలైతే అమ్ముదాం, అట్లా ఉండాలి. లేదండి అంత లేదు, ఇది 11,500 కూడా దాటేటట్టు లేదు అంటే మరీ మంచిదే, కిందకి రామ్మా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కొనుక్కుంటాను, అలా ఉండాలి. సో అది మెయింటైన్ చేయండి. ఓకే అండి. సో నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా ఎక్కువ వీక్గా కనబడుతున్నది ప్రస్తుతం. అంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ పడవలసి వస్తే, మార్కెట్ తగ్గితే బ్యాంక్ నిఫ్టీ కంటే ఎక్కువ స్పీడ్గా తగ్గే అవకాశం ఉంది. కానీ తగ్గుతుందనే అజంప్షన్ తోటి మనం వెళ్ళలేము. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ 11,500 ఆ రేంజ్కి వచ్చినట్టు వచ్చి మళ్ళీ రికవర్ అయిపోవచ్చు. అప్పుడేం చేస్తాం? లేదా అక్కడక్కడే మూవ్ అవ్వచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ స్టాక్ మార్కెట్. కాబట్టి మన స్ట్రాటజీ మనకు ఉండాలి, మన దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండాలి. కరెక్షన్ కొంచెం రీజనబుల్లీ గుడ్ కరెక్షన్ వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే మనం కొనటానికి వెళ్ళాలి. మిగిలిన టైం అంతా చక్కగా టైం పాస్ చూసుకోవాలి. అది పాస్ టైము యాక్టివిటీలా ఉండాలి. ఇన్వెస్ట్మెంటు యాక్టివ్గా ఉంటూ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ తోటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ మనం జడ్జిమెంట్ ఎర్రర్స్, హ్యూమన్ జడ్జిమెంట్ ఎర్రర్ అంటారు కదా, ఆ ఎర్రర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది జడ్జిమెంట్లో. దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉంటుందో. మరి అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు డాలర్ మీద ఇంపాక్ట్ పడితే, డాలర్ కూడా పెరుగుతూ రూపీ వీక్ అయ్యే సిచ్యువేషన్ కానీ ఉంటే, అలాంటిది వస్తే రానున్న కాలంలో గుర్తుంచుకోండి, ఐటీ షేర్లు స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఐటీ షేర్స్ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. తర్వాత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే కొంచెం డిఫెన్సివ్గా ఉండటానికి సరే కొందాము చూద్దాము అనుకుంటే మీకు ఈ ఐటీను ఫార్మా ఉపయోగపడతాయి. బట్ అట్ ది సేమ్ టైము గబుక్కుని తొందరపడి ఇప్పుడేం కొనేయకండి ఐటీ ఫార్మా, వెయిట్ అండ్ సీ. ఓకే అండి. సో అదే విషయం. అందువల్ల ఏంటంటే మీరు మార్కెట్ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో పెడతాను కదండి. నెక్స్ట్ రేపటికి కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఎల్లుండి సెటిల్మెంటు, ఇంకా ఈ మిరాకిల్స్ ఏం జరగవు ఈ మధ్యలో. ఈ 2 రోజుల్లో మిరాకిల్స్ ఏం జరగవు, అడ్జస్ట్మెంటే. బయర్ సెల్లర్ అవుతాడు, సెల్లర్ బయర్ అవుతాడు, ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు. అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ మూమెంట్ ఆర్ మొమెంటమ్ ఇన్ దీస్ 2 days. కామ్గా ప్రశాంతంగా వెయిట్ అండ్ వాచ్ చూద్దాము. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీ విల్ కమ్ బ్యాక్ టుమారో. బాయ్.